హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా కళ్ళ కంటే ముఖేష్ అంబానీ అయిపోవాలి, టాటా బిర్లా అయిపోవాలి అనుకుంటారు. నేనేంటోనండి కళ్ళ కన్నప్పుడు మామూలుగా తండూరి చికెన్ తింటున్నాడు కళ వచ్చిందండి. ఇంకా లెగ్సీ లెగ్గానే చికెన్ షాప్కి వెళ్ళిపోయి ఎక్కడుందా మంచి కోడి అని చెప్పి చూస్తే 2 కిలో 200 వచ్చిందండి. ఆ కోడిని తీసి కోయించేసి మామూలుగా ఓన్లీ జస్ట్ అలా పైనంతా తీయించేసి మామూలు సామాన్లని తీయించి డైరెక్ట్ తీసుకొస్తాను ఇంటికి తీసుకురాగానే అదిగోండి జస్ట్ నేను తెచ్చిన తీరు వేరు, చేస్తున్న తీరు వేరు అన్నట్టు అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే నేను మీ అందరికీ కూడా ఆల్ఫాహం అనేది చూపిద్దామని చెప్పేసి అనుకుని తెచ్చాను. తీరా చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత సీకులు కూడా చేయమన్నారు. అదేనండి టిక్కా అంటారు కదా, కొంతమంది కబాబ్ అంటారు, టిక్కా అంటారు. నేను దాన్ని బట్టి కబాబ్ అంటే దీంట్లో వెరైటీస్ ఉంటాయండి. కబాబ్ అంటే బాగా మెత్తగా ఉండి స్ట్రైట్గా మామూలుగా కైమాలా చేసిందని కబాబ్ అంటారు. ఇలాంటి దాన్ని టిక్కా అంటారు అనమాట. అదే ఇదిగోండి తలకాయని తీసి సెపరేట్ చేసి ఓన్లీ బోన్లెస్ చికెన్ లాంటి ముక్కలు లాంటివి ఉంటాయి కదా, అవన్నీ పక్కెడుతుంది అనమాట. మామూలుగా సీకుల కింద చేద్దామని చెప్పేసి ఈ కోడిని ఇలా పెట్టి సరిగ్గా పొడుగు పెట్టేసి మొత్తం ఉప్పు కారం పెట్టేసి కాల్చేద్దాం అనుకున్నాను. అయితే బట్ ఎలా చేయట్లేదు ఇప్పుడు. అంటే లెగ్ పీస్ని వింగ్స్ లాగా సెపరేట్గా చేసి కాలుస్తుంది అనమాట. అదొకటి తొట్టు చేయించాను దగ్గరుండి మొన్న రీసెంట్గానే. దానికి సరిపడేలా చేస్తున్నాను అనమాట. అది ఎందుకు తోలు ఉంచేస్తున్నానండి. తోలు ఎందుకు ఉంచేస్తున్నానంటే మనం కాల్చేటప్పుడు మంట ఎక్కువ తగిలినా ఒకవేళ కాలినా ఆ పై ఉన్న తోలు కాలుతుంది, అంతే తప్ప ఇంకేమవుతుందని చెప్పేసి ఇలాగ గీతలు ఎందుకు వేస్తున్నానంటే మసాలా గీసాలు అన్నీ లోనికి వెళ్ళి కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఘాట్లు పెడుతున్నాను. అలాగా నిజం చెప్పాలంటే అండి చికెన్ తింటే చాలా మంచిది కాదు, బట్ ఏంటంటే ఇలాగ కాల్చుకొని తింటే మ్యాక్సిమం కొంచెం పర్లేదు, బెనిఫిట్స్ ఉంటాయి. అదొకటండి. ఇలాగా మన చికెన్స్ మన ఇంట్లో లేడీస్ ఎక్కువ ఉన్నారనుకోండి, పిల్లలు లాంటి వాళ్ళు, అదే 10-11 సంవత్సరాల పిల్లలు, ఎదిగే పిల్లలు ఉంటారు కదా, అలాంటి పిల్లలకి మ్యాక్సిమం నేను చెప్తున్నాను మ్యాక్సిమము దూరంగా పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే హార్మోన్స్ చేంజ్ అయిపోతున్నాయండి. ఇదిగోండి శుభ్రం కడిగేసి ఇదిగోండి బాగా రెడీ చేసి పక్కెట్టాను. మన పక్కన ఉన్న అరిటాకులో పెట్టుకొని నీట్గా అంతలోపలికి మనం గార్నిష్ చేయడానికి మసాలాను కలుపుకుందామన్నమాట. ఇంకోటి మీకు ఇంకా చాలా చెప్దాం అనుకుంటున్నాను. నచ్చితే చివరిదాకా వీడియో చూడండి ప్లీజ్, స్కిప్ చేయకుండా చూడండి. ఇంపార్టెంట్ చెప్తాను. వెనిగర్ ఒకటి తెచ్చానండి. అంటే దాంట్లో ఉన్న పులపదనాన్ని అంతా తీసి మన చికెన్ పట్టుకొని బాగా ఊరి ఉంటుంది అన్నమాట. అది దాంట్లో ఊరుతుంది. ఆ ఊరడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుందని చెప్పేసి నేను చదువుకున్న విషయంలో కొన్ని తెలుసుకున్నాను. అందుకనే చిల్లీ వెనిగర్ ఉంటుందన్నమాట. బ్లాక్ పెప్పర్, అలాగా సాల్ట్, మసాలా, గరం మసాలా, ఇంకా చాలా మట్టికి ధనియాల పొడి, ఇంకా చాలా వేసానండి. మనకి ఇప్పుడు ముఖ్యంగా ఇందులో నేను చికెన్ మసాలా అన్నది వేయలేదండి. ఎందుకంటే చికెన్ మసాలా నాకు ఫ్లేవర్ నచ్చలేదు. మన బై హ్యాండ్మేడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అంతా బాగా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టిన అరిటాకు మీద పెట్టుకున్న చికెన్ ముక్కల్ని తీసి బాగా కలిపేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మసాలా బాగానే వచ్చింది టేస్ట్. అది బాగా కలిపేసి పక్కెట్టి మినిమం ఒక 1.5-2 అవర్స్ పక్కెట్టాలండి. ఎందుకంటే బాగా పట్టుకోవాలి కదా. 1.5-2 అవర్స్ పక్కకి పెట్టేసి నేను దాని మీద మూత పెట్టేసి పక్కకి పెట్టేసుకున్నాను. అలాగే మనం మన సీకులకి పక్కన కట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా అదే విధంగా మసాలాలన్నీ కలిపేసి అది కూడా తీసి పక్కడేద్దామని చెప్పేసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అదే చేశాను. ఇంకేంటి మరి మీకు నేను ప్రతి ఒక్క మనిషి కూడా కళలు కనాలి, ఆ కళలు నెరవేర్చుకోవాలి అనే కాన్సెప్ట్ మీద ఉంటాను. అది మ్యాక్సిమం పెద్ద అయితే మనం ఏం చేయలేము అనుకో. ఇప్పుడు ముఖేష్ అంబానీ అయిపోవాలంటే అవ్వలేం కదా. అందుకని ఇలాంటి చిన్న చిన్న కళలు లాంటివి వచ్చినాయి అన్నీ కూడా తీర్చుకోవాలని చెప్పేసి ఈ వీడియోని మీకు చేసి అనుకున్నాను. ఒకవేళ మీకు నచ్చితే నిజంగా చెప్తున్నాను ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేయాలని కోరుకుంటున్నాను. బట్ మీ యొక్క సపోర్ట్ నాకు బాగా కావాలి. అంటే ఈ వీడియోని చూసి పూర్తిగా వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్టే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. నేను ఇంకా ఎన్నో మంచి కాన్సెప్ట్తో రావాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా సరే మంట పెట్టుకున్నప్పుడు దేవుడు దండం పెట్టుకోవాలంట. నేనైతే దండం పెట్టుకుంటున్నాను ఆటోమేటిక్గా. ఆ బొగ్గులై పెట్టాను, దండం పెట్టుకొని మెల్లిగా వెలిగిస్తాను. చాలా కానీ నిజం చెప్పాలండి ఆ బొగ్గులు వెలిగించడానికి తల ప్రాణం తోకొచ్చినట్టే. ఎందుకంటే అది కొంచెం మన వర్షాలకి కొంచెం లైట్గా తడిచిపోవడం వల్ల సరిగా అంటుకోలేదు. ఇంకా డొక్క మామూలుగా కొబ్బరి చిప్పలు అలాంటివన్నీ పెట్టి వెలిగించి ఏదో రకంగా మొత్తానికి ప్రయత్నించానండి. ఆ బొగ్గులు కూడా సరిగా కొంచెం తడిగా ఉండడం వల్ల ఎక్కువగా రాలేదు. అయినా సరే మొత్తానికి ఎలాగైతేనే నిజంగా ఒక 3-4 అవర్స్ పట్టింది నాకు మొత్తం అంతా చికెన్ అంతా రోస్ట్ చేయడానికి. అలాగా
ఇదిగోండి సూపర్గా అంతే బాగా ఆ, బాగా మసాలా పట్టుకొని బాగా తయారైంది. దాన్ని ఇప్పుడు కాలుస్తున్నాను. అది ఒకటైతే మళ్ళీ బోల్ టైం పట్టేస్తుంది అని చెప్పేసి ఆ రెండు కూడా కలిపి పెట్టేసి అది మనకి చికెన్ కాలుతూ ఉన్నప్పుడు దానికి ఉన్న కొవ్వు చికెన్లో ఉన్న కొవ్వు అంతా మంట కింద అది కిందకి దిగుతుంది. అది ఆయిల్ కింద వచ్చి దానికి ఆటోమేటిక్గా పైకి మంట రేచిపోతుంది. అంతలోపలికి అది అలా చేస్తూ చేస్తూ ఆ పక్కన ఉన్న కర్ల స్టిక్స్కి ఆ చికెన్ ముక్కలు కూడా పెట్టేసి దాంతోపాటు పక్కన తగిలించాను. అది చూసారు కదా, ఓ పక్క నుంచి కాలుతూ ఉన్నదప్పటికి దానికి ఉన్న కొవ్వు దిగి మంట కింద వస్తుంటుంది. ఎక్కువగా మంట కింద వచ్చేస్తుంటే ఇంకా అస్తమానం చేతికి పని ఇవ్వాల్సి వచ్చింది. ఓ అటు ఇటు ఎగరడమే. చూసారు కదా, దాన్ని బాగా నీట్గా బాగా రోస్టీగా తయారు చేశాను. చాలా అంటే చాలాసేపు పట్టింది. టేస్ట్ మాత్రం మ్యాక్సిమం ఇంకా 100% నేను జెన్యున్ టేస్ట్ వచ్చేలాగే ట్రై చేస్తున్నాను. మొత్తం ఇల్లంతా పొగ కింద అయిపోయింది మేడపైన. మళ్ళీ రేక్ షెడ్ మొన్న వేయించానేమో, రేక్ అంత ఎక్కడికి పొగ అంతా వెళ్ళకుండా పైన అక్కడే ఉండిపోయి తిరిగేసి కళ్ళు నీళ్ళు వస్తాయి. చూసారు కదా అదిగో దగ్గరికి. మీరు కూడా ఒకవేళ బయటన మామూలు కేఎఫ్సీలు అలాంటివి తినే బదులు దాని బదులు ఇదే బెస్ట్. చూసారు మొత్తానికి రెడీ అయిపోయిందండి. ఎలా అయితేనే దాని తగ్గట్టు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది. టమాటా కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి దానికి తగ్గట్టు తోడు కాంబినేషన్ సాసు, చిల్లీ సాసు, మయోనీస్ తీసుకొచ్చాను. దాంతో ఎలా ఉంటుంది ఏంటి టేస్ట్ అన్నది మీకు ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్ నేను మయోనీస్ పక్కన వేసుకున్నాను. దాని తర్వాత రెడ్ చిల్లీ అదే టమాటా కిచప్, దానికి చిల్లీ ఫ్లేవర్ ఉంది దాంట్లో, అది కాకుండా గ్రీన్ చిల్లీ సాస్ ఉంది కదా, ఆ మూడు కూడా పక్క పక్కన వేసి ఎలాగా ఉందని నేను చెప్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ గ్రీన్ చిల్లీ తింటున్నాను. అబ్బా సూపర్గా ఉంది నిజంగానే. దీనికి ఉన్న మసాలాకి ఇది అటాచ్ అయ్యి అది కూడా గ్రీన్ చిల్లీ సాస్ ఉండడం వల్ల సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడు కిచప్తో చూద్దాం. అంటే మనం ఎక్కువగా బేసిక్గా కేఎఫ్సీలు అలాంటివి కూడా కిచప్లతో తింటాం కాబట్టి ఇంక నార్మల్ కామన్ టేస్ట్ బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మైనస్ కూడా కొంచెం నాకు తెలిసి నాకు బాగానే ఉంటుంది. బాగుందండి. బట్ ఈ మూడిట్ల మీద నాకు గ్రీన్ చిల్లీ చాలా బాగా నచ్చింది. ఓకేనా. దీనికి తగ్గట్టు మనం కాల్చుకున్న పచ్చిమిరపకాయలు అండ్ దెన్ ఆనియన్స్, దీనికి టమాటా కూడా తోడైతే సూపర్గా ఉంటుంది. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే మీరు టమాటా కూడా చేసుకోవచ్చు కాల్చుకుంటే. సూపర్ అంటే సూపర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.